సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికే చెలునుగాక. I greet you all in the most and highly exalted name of our Lord and Savior Jesus Christ. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో అలేథియా లోగోస్ థియలాజికల్ సెమినరీ తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నా. లెట్స్ హీర్ వన్ వర్డ్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము 2వ భాగం. Amos chapter 4 verse 12, the last part. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలు వారులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు గ్రంథము ప్రశస్తమైనటువంటి మాటలను, పాత నిబంధనలో ప్రవక్తల జీవితం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. నేటి దినాలలో మనం రకరకాల బిరుదులు పెట్టుకున్నప్పటికీ, రకరకాల పేర్ల చేత గౌరవించబడినప్పటికీ, పాత నిబంధనలో ఏ బిరుదులు పెట్టుకోవాలా? అఫ్కోర్స్ ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ వాక్య కాలములో దేవుని సేవకులు అనేటువంటి వారు బిరుదులు పెట్టుకోవాలా, వారిని వారు ఘనపరుచుకోవాలా, వారిని వారు హెచ్చించుకోవాలా. వారి దృష్టి, వారి గమ్యము, వారి ఆలోచన, వారి ప్రేరణ, వారి యొక్క బాధ్యత, వారి యొక్క భయము ఒకటే: మేము సేవించేటువంటి మా దేవుడు. ఆయన సేవకులము, ఆయన ప్రతినిధులుగా ఆయన స్వార్థను, ఆయన వార్తను ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. ద వెరీ చీఫ్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఆర్ ఎనీ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని సేవకుడు లేక విశ్వాసి యొక్క అంతిమ గురి ఏంటంటే దేవుని సన్నిధిని ఒక రోజున మనం నిలబడాలి. దేవుని సన్నిధిని నిలవబడి లెక్క అప్పజెప్ప వారమై ఉంటూ ఉన్నా. అందుకనే యాకోబు ఒక మాట అంటూ ఉంటాడు కదా, బోధకులు అవమాకండి. బెస్ట్ థింగ్ ఏంటంటే బోధకులు అవమాకండి. కారణం ఏంటంటే మీరు మరింత కఠినమైన తీర్పులోనికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారే మామూలు విశ్వాసత అన్న మాట ఏంటంటే మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకే మీరు లెక్క చెప్పాలి. మరి అలాంటిది నీ నోటి నుండి పలికే దేవుని వాక్యము వక్రీకరించబడితే, ఆ వాక్యము స్వకీయ మహిమ కొరకై, నా లాభము కొరకై, నా లబ్ధి కొరకై ఆ సువార్తను ప్రకటిస్తే మరింత కఠినమైన తీర్పులోకి వస్తారని మరిచిపోమాకండి. అందుకే పౌలు ఇంకో మాట అంటాడు కదా, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనము, ఈ గురితోనే, ఈ ప్రేరణతోనే, చెప్పాలంటే ఈ భయముతోనే ఈ యొక్క కాలేజ్ అనేటువంటిది మొదలవటం జరిగింది. పౌలు ఒక మాట అంటాడు, దేవుని ముందు ఒక సిగ్గుపడకుండా నిలబడేటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి అని అంటే షరతు ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలి. రైట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, ఆర్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, ఆర్ రైట్లీ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. చాలామంది అనుకుంటారు వాక్యాన్ని బోధించేవారు లెక్క చెప్పాలి, కానీ వాక్యాన్ని చదివేవారు కూడా లెక్క చెప్పాలి. వాక్యాన్ని విభజించేవారు కూడా లెక్క చెప్పాలి. వాక్యాన్ని ఎలా నువ్వు అప్లై చేస్తూ ఉన్నావు అనేటువంటిది దేవుని పట్ల నీకున్న కోణాన్ని బయలుపరిచేటువంటిది. ద మోర్ యూ కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్, ద మోర్ యూ డిగ్రేడ్ ద వెరీ sanctity of your God. The more you degrade the very glory of your God, because it is His word. ఆ వాక్యము నా వాక్యము కాదు, ఆ వాక్యము ప్రవక్తలు పలికినటువంటి మాటలు కాదు, వారు స్వకీయ ఆలోచన చొప్పునో లేక వాళ్ళకి అనిపించిన రీతిగా లిఖించినటువంటి వాక్యాలు కాదు కదా. పేతురు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడిన వారే వాక్యములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దైవావేశం వల్ల కలిగినట్లుగా చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఆమోసు జీవితంలో తాను తల తెగేంత వరకు, తాను దేవుని కొరకు హతసాక్షి అయ్యేంత వరకు కూడా తనని నడిపించినటువంటి ఒకే నినాదం ఏంటి అని అంటే దేవుని ముందు నిలవబడాలి. ఆ దేవుని ముందు నిలవబడటానికి సిద్ధపాటే ఈ లోకం, సిద్ధపాటే ఈ లోక ప్రయాణం. ఈ లోక ప్రయాణములో నేను పడిపోతే గాడ్ ఈజ్ గుడ్, అట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ హీ విల్ టేక్ మీ హోమ్ అని అనుకుంటే అది నా పొరపాటు. దేవుడు ఎంతో మంచోడు కాబట్టి అందరినీ పరలోకానికి తీసుకెళ్తాడంటే అది అజ్ఞానం. ఎందుకంటే దేవుడు ఎంత మంచోడో అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు అనే సత్యాన్ని ఆమోసు గ్రహించినట్లుగా మనం చూస్తాం. సమయం చాలా తక్కువగా ఉంది. లెట్ మీ బ్రింగ్ అవుట్ 4 క్వాలిటీస్ ఆఫ్ ది వెరీ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని యొక్క 4 ప్రాముఖ్యమైన లక్షణాలని మేము ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. ఒకవేళ అంశాన్ని మనం తీసుకుంటే వర్దినెస్ ఆఫ్ ది అన్వర్ది, అనర్హుని యొక్క అర్హత,
అనర్హుని యొక్క అర్హత. అండ్ బై ద వే, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మీ ఘనతను బట్టి, మీకున్న ఆస్తిని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీకున్న పేరుని బట్టి, మీకున్న వయస్సును బట్టి, మీకున్న అనుభవం బట్టి మేము అర్హులము, మేము గనులము, మేము గొప్పలం అనుకుంటే మీకు మించిన మూర్ఖులు, బుద్ధిహీనులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే లేఖనం చాలా స్పష్టంగా చెప్పినటువంటిది, రక్షణ పొందుకోవటమే పెద్ద గొప్ప విషయం. అలాంటి రక్షణ పొందుకొని నిజదేవుణ్ణి ఆరాధించటం అది ఇంకో పెద్ద విషయం. అలాంటి దేవునికి సేవకులుగా ఉండి వాక్యాన్ని ప్రకటించటం అది నా భాగ్యము, అది దేవుడిచ్చిన ఆధిక్యత. ఇట్స్ నాట్ మై రైట్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ and it's the privilege given by the Lord to proclaim his excellencies and to be his reflection in the entire world. So let's look at the book of Amos. ఆమోస్ గ్రంథాన్ని రోజున క్లుప్తంగా మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. 3 ముక్కల్లో చెప్పాలి అని అంటే ఆమోస్ గ్రంథాన్ని 3 మాటల్లో చెప్పగలము. తిరుగుబాటు, తీర్పు, తిరిగి వచ్చుట. తిరుగుబాటు, తీర్పు, తిరిగి వచ్చుట. రెబెలియన్, రెట్రిబ్యూషన్ అండ్ ది రెస్టరేషన్. దేవునికి ఎలాగో వారు వ్యతిరేకులుగా మారారు, దేవుడు ఎలాగో తీర్పు తీర్చాడు. కానీ ప్రేమామయుడైన దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తే ఎలా దేవుని దగ్గరికి తిరిగి వచ్చారనే చక్కని అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలామంది ప్రవక్తలు తండ్రుల్ని బట్టో, తల్లుల్ని బట్టో, చాలామంది సేవకులు వారి తండ్రి యొక్క సేవని బట్టో, వారి తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతిని బట్టో చాలా మటుకు ఈ నెపోటిజం అనేటువంటి క్రైస్తవ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆమోస్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఎవరు అనే ప్రశ్నకి జవాబు ఆయన నోటిలో నుంచే మనం వినగలిగితే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14-15 వచనాల్ని నేను చదువుతూ ఉన్నాను. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. ఆమోసు జీవితాన్ని ఒకవేళ ఆలోచించటానికి ప్రయత్నించినట్లయితే ఇట్ వాస్ అన్యూజువల్ కాల్ అండ్ అన్కామన్ కాల్. సహజమైనటువంటి పిలుపు అయితే అస్సలు కాదు. ఆయన ప్రవక్త కాదంట, ప్రవక్త కొడుకు కాదంట, లేకపోతే ప్రవక్తకి కనీసం శిష్యుడు కూడా కాదంట. ఆయన జీవనోపాధిని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఏదో మేడి పనులు ఏరుకుంటూ, పశువులను కాచుకుంటూ, ఎక్కడో తెకోవా అనేటువంటి మారుమూల గ్రామంలో తాను జీవిస్తూ ఉంటే దేవాతి దేవుడు తనకి ఇచ్చినటువంటి ఒక పిలుపు. ఏంటా పిలుపు అంటే, నా ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, నా ప్రజల దగ్గరికి వెళ్ళి నా వార్తను నువ్వు ప్రకటించాలి. చాలా చక్కని విషయము. ఎక్కువగా మనం గమనించేటువంటిది ఏంటనంటే, చాలామంది ప్రవక్తలు పాత నిబంధనలో, సేవకులు పాత నిబంధనలో పిలువబడ్డారు. స్టార్టింగ్లో వారు ఎంత దేవునికి తిరస్కారముగా ప్రవర్తించినప్పటికీ, ఎంతగా దేవుని యొక్క పిలుపుని వారు తిరస్కరించినప్పటికీ, కొంతమంది వారి అర్హతను చూసుకున్నారు, కొంతమంది వారి బలహీనతను చూశారు, కొంతమంది భయము పుట్టుకొని వచ్చి మాతో కాదని మధ్యలో వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, దేవుని పిలుపు నాకు వచ్చింది. ఈ లోకంలో ఒక అధినేత లేక రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే ఒక వ్యక్తి పిలిస్తేనే అన్ని పనులు ఆపుకొని పరిగెత్తుకొని వెళ్ళే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అటివారు సంఘాల్లోకి వస్తే సంఘ కాపరి ప్రసంగాన్ని కూడా ఆపి అటివారికి ఘనతనిచ్చేటువంటి క్రైస్తవ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఒక వాస్తవాన్ని ప్రవక్తలు నేర్పించేటువంటి మాట ఏంటంటే, ద కాల్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ ప్రామినెంట్ దెన్ ఎనీ కాల్ ఇన్ ద వరల్డ్. దేవుని పిలుపు అనేటువంటిది ఆ పిలుపుతో దేన్ని కూడా పోల్చటానికి అవకాశం లేదు. ఇందాక నిలబడి పాట పాడినాం కదా, అయ్యా నీతో సములు ఎవరు, నీలాంటి వారు ఎవరు, ఆయన వంటి వారు ఎవరు లేనప్పుడు ఆయన వంటి పిలుపు కూడా ఏది లేదు, ఆయన వంటి యొక్క ఆజ్ఞ కూడా ఏది లేదు. ఆమోసు కనిపించింది, ఐఎమ్ అన్ అన్వర్ది మ్యాన్, నేను ఒక అనర్హుణ్ణి, నేను ఒక యోగ్యుని కాదు, నేను ఒక విద్య లేనటువంటి విద్యాహీనుణ్ణి, నాకు అవకాశము ఇవ్వటమే గొప్ప. అలాంటిది నేను ఊరుగానే ఊరికి పోయి నా ప్రజలుగానే ప్రజల దగ్గరికి వెళ్ళి అలాంటి వారికి వాక్యం ఏం చెప్పాలా? మహా మేధావులు ఉండేటువంటి ప్రాంతం, ప్రవక్తల్ని చంపి వారి రక్తాన్ని కళ్ళజూచినటువంటి మనుషులు, క్రూరులు, చెప్పాలంటే పశువుల కంటే హీనంగా జీవించేటువంటి ఇష్టాల జనాంగం మధ్యకు వెళ్ళి
నేనా ప్రవక్తని, నేనా సేవకుణ్ణి, నా తండ్రి లేక నా తల్లి, నా ఇంటివారు ఎవరు సేవకులు కారే, మరి ఈ అర్హత నాకే ఎందుకు అనేటువంటి అనేక ప్రశ్నల సమూహములో, ప్రశ్నల వలయములో తాను చిక్కుకున్నప్పటికీ కూడా ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చాలా స్పష్టంగా చెప్పేటువంటి మాట, ఆమోసుకి ప్రత్యక్షమైన దేవుని వాక్కు. అండ్ నో డిస్కషన్ అండ్ నో కన్వర్జేషన్. ఇమీడియట్లీ 2వ వచనంలో తన యొక్క పరిచర్య మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్తలలో ప్రత్యేకంగా ఈ చిన్న ప్రవక్తల్లో కానీ పెద్ద ప్రవక్తల్లో కానీ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, దేవుడు చెప్పాడు, నోరు మూసుకొని వెళ్ళాడు, దట్స్ ఇట్. ఎక్కడ కూడా డిస్కషన్ కానీ, ఎక్కడ కూడా ఎక్స్క్యూజెస్ కానీ, ఎక్కడ కూడా దేవునితో వారు పోరాడినట్టు కానీ, వ్యాజమాడినట్టు కానీ, కారణాలు చెప్పుకున్నట్టు కానీ, సాకులు చెప్పుకున్నట్టు కానీ మనకు కనిపించదు. చాలాసార్లు విద్యార్థులకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏంటంటే, బైబిల్ ట్రైనింగ్ అనేటువంటిది ఈ యొక్క అలేథియా లోగోస్ థియలాజికల్ సెమినరీ కూడా ప్రారంభించటానికి ఆలోచన అదే. ఇందాక బ్రదర్ అనిల్ షేర్ చేసుకుంటూ ఉన్నట్లుగా నా యొక్క టీచింగ్ మినిస్ట్రీ 2015లో ప్రారంభమైన దిశల్లో, ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో నేను కాలేజీలోకి వెళ్ళి వాక్యం చెప్పాలా, లేకపోతే యూనివర్సిటీలోకి వెళ్ళి వాక్యం చెప్పాలా. కొద్దిమంది విశ్వాసులు ఒక మందిరములో కూడుకుంటే వారి యొద్దకు వెళ్ళి దేవుడు వాక్యాన్ని బోధించటానికి అవకాశం ఇచ్చినట్లుగా ఒక విషయాన్ని గమనించాను. అంటే ఈ రోజున వాక్య తర్ఫీద్ అనేటువంటిది ఇట్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ది వాల్స్ ఆఫ్ ద సెమినరీ. ఇట్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద చోజన్ ఆర్ కాల్డ్ ఆఫ్ గైడ్. ఇట్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద సో కాల్డ్ పాస్టర్స్ ఆర్ డిగ్నిటరీస్ ఆఫ్ ది ద క్రిస్టియానిటీ. ఈ యొక్క పిలుపు, ఈ వాక్య తర్ఫీదు అందరికీ. సువార్త అందరికైనప్పుడు వాక్యం అందరికీ, వాక్యం అందరికైనప్పుడు తర్ఫీదు కూడా అందరికీ. మరి అనేక మంది వాక్యాన్ని వారి ప్రాంతాల నుంచి వినగలిగితే బాగుంటుంది కదా అనే తలంపులో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే సత్య వాక్య వేదాంత కళాశాల. అండ్ దేవుడిచ్చినటువంటి పిలుపు మేరకు దీనిని ప్రతి ఒక్కరూ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్హతతో సంబంధం లేదు, విద్యతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రతి కాన్వకేషన్లో కూడా ఒక చక్కని విషయం నేను ఆనందించేది ఏంటంటే, ది యంగెస్ట్ వన్ యూ కెన్ సీ ఇన్ ద గ్రాడ్యుయేషన్ అండ్ ఈవెన్ ది ఓల్డెస్ట్ వన్ యూ కెన్ సీ ఇన్ ద గ్రాడ్యుయేషన్. చాలా యవన ప్రాయంలో ఉన్న వారిని చూస్తారు, చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా చూస్తారు. కారణం ఏంటంటే, జీవితాంతము ప్రాణం పోయేంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం ఏంటంటే, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ టిల్ ఐ లీవ్ దిస్ ఎర్త్. ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా దేవుని వాక్యానికి విద్యార్థినే. పిహెచ్డి చేసిన, పిహెచ్డీలు చేసిన, ఎన్ని చేసినా స్టిల్ ఐఎమ్ ద లెర్నర్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ దట్ విల్ హెల్ప్ మీ టు స్టే ఆన్ ద కోర్స్ అండ్ ఫోకస్ అపాన్ ద కాల్ ఆఫ్ గైడ్. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్, చక్కగా వయసుతో సంబంధం లేకుండా, విద్యతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఆమోసు కూడా అది అనుకున్నాడు, దేవుడే పిలుస్తే, దేవుడే నన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుడే నన్ను నడిపిస్తే వారు ఎవరో నాకు తెలియదు, ఎలాంటి వారో నాకు తెలియదు, నా భవిష్యత్తు ఎలా ఉండిద్దో కూడా నాకు తెలియదు. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు. గొర్రెలు మేపుకోవటం కంటే, మేడిపెన్నులు ఏరుకోవటం కంటే, పొట్ట నింపుకోవటం కంటే, నా కడుపే నా దేవుడు అని అనుకోవటం కంటే, నా దేవుణ్ణి సేవించటం మిన్న అని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి ఆమోస్ అని చెప్పవచ్చు. సో మొదటి అర్హత లోబడిన వర్డ్, దేవుని పిలుపుకి లోబడినటువంటి వ్యక్తి. అబాయిడింగ్ ఇన్ ద కాల్ ఆఫ్ గైడ్, ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గైడ్. వాక్యాన్ని తర్ఫీదులోకి వెళ్తా ఉన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సాక్ష్యాలు మీ ఎక్సైట్మెంట్ని చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. మనకి ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో 48 మంది ఉంటే ఈ రోజున 41 మంది ప్రజెంట్ అయ్యారు. దాంట్లో కూడా ఎన్రోల్ చేసుకున్నప్పుడు అరౌండ్ 80 మంది ఎన్రోల్ చేసుకుంటే దాంట్లో సగం మంది మిగిలిపోయారు. కారణం ఏంటంటే, మనుషులు అంత సుదీర్ఘమైన ప్రయాణం వాక్యంలో వెచ్చించటం చాలా కష్టం. వినేవారు తక్కువైపోయారు, చెప్పేవారు ఎక్కువైపోయారు. ఈ రోజున ఫోన్ పట్టుకొని ఒక ఛానల్ ఉంటే ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ అది వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కానీ వాక్యాన్ని నేను తెలుసుకోకుండా ఈ రోజున నోటికి వచ్చినట్లుగా నేను మాట్లాడినా, వాదించిన, వివాదాలు రేకెత్తించిన దాంట్లో పెద్ద ఉపయోగం లేదు. మ్యాన్ ఆఫ్ గైడ్,
దేవుని సేవకుడు అంటే మొదటి క్వాలిటీయే లోబడటం. మొదటి క్వాలిటీయే దేవుని మాటకి విధేయత చూపించటం. అందుకే యేసయ్య అంటాడు కదా, నా ఆహారము, నా జీవితము, నా కర్తవ్యం సమస్తము కూడా నన్ను పంపిన నా దేవుని చిత్తాన్ని చేయటం మాత్రమే, నా తండ్రి చిత్తాన్ని చేయటం మాత్రమే. నో మ్యాటర్ వాట్ లోబడటము తెలిసిన మాటే, కానీ అది ఎలాంటిదనంటే తల తెగినా సరే ఆయనకే తల వంచుతా, తల తెగినా సరే నాలుక తెగినా సరే దేవుని కోసమే జీవిస్తా. అండ్ దట్ వుడ్ బి ది అల్టిమేట్ ఒబీడియన్స్ ఆఫ్ అ పర్సన్ who is called of God. And by the way, the call is not restricted only to the pastor. The call is open for everyone, as Peter reminds in 1 Peter chapter 2 verse 9. We were called from the darkness into the marvelous light to proclaim the excellencies of God. అంటే దేవుడు చాలా స్పష్టంగా నేర్పిస్తున్న వాస్తవం ఏంటంటే, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురపరచుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే సంఘం అని పిలువబడుతుంది కదా. కాల్ ఈజ్ ఫర్ ఆల్ టు షేర్ ద గాస్పెల్, అండ్ టు షేర్ ద గాస్పెల్ ఐ నీడ్ టు ఒబే ద గాస్పెల్ ఫస్ట్. మొదటిగా నేను లోబడి ఉండాలి. అండ్ రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఏమోస్ చాప్టర్ 1 verse 3, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చాలా చక్కగా మాట్లాడుతున్న మాట, యెహోవా సెలవిచ్చున దేమనగా. ద బ్యూటీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీ అండ్ ద బ్యూటీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ రైటర్స్ ఏంటంటే, యెహోవా సెలవిచ్చున దేమనగా. thus says the Lord. More than 3,000 times you find in the Old Testament and the New Testament, this is what the Lord says. ఇది నా మాటలుగా. ఈ దినాల్లో మాయ గారు ప్రసంగం, మా ప్రసంగం, నా మాటలు, నా వాక్యము, లేక నేను వాక్యం చెప్పబోతూ ఉన్నా, ఇలా చెప్పుకునేటువంటి దినాలలో ప్రవక్తలు జ్ఞాపకం చేస్తున్న మాట, దిస్ ఈజ్ నాట్ మై వర్డ్ బై ద వే. ఇది నా వాక్యము కాదు, ఇది నా ఆలోచనలు కాదు, ఇది నా తలంపులు కాదు, ఇది నా ప్రకటనలు కాదు, ఇది నా ప్రవచనాలు కాదు, నన్ను మీరు గనులుగా ఎంచటానికి. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు చెప్పినటువంటి మాట మొహమాటము లేకుండా చెప్పటానికే నేను పిలువబడ్డా. వేరే పిట్టకథలు చెప్పటానికి బోళ్ళు మంది బయట ఉన్నారు, కానీ దేవుని మాట చెప్పటానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఒక తీర్మానం అక్కడ మనం చూస్తున్నాం. లుక్ ఎట్ దట్ verse 3 it says, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించున్నా. హి వాజ్ నాట్ జస్ట్ ప్రొఫెసింగ్ అగెయిన్స్ట్ ద నేషన్ ఆఫ్ ఇస్రాయల్ బట్ ఆల్ ది నేషన్స్ అట్ ద టైం. కేవలము ఇశ్రాయేల్ జనాంగానికి వ్యతిరేకంగానే చెప్పట్ల. రోడ్డు మీదకి వెళ్ళి ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడితేనే మనల్ని లేపేసే దినాల్లో మనం ఉన్నాం. మరి అలాంటిది వారి ఇశ్రాయేల్ జనాంగం మధ్యలోకి వెళ్ళి, మీరు పాపం చేశారు, మీరు దుష్టులు, మీరు మూర్ఖులు, మీరు నీచులు, మీ దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు అని చెప్పటానికి చాలా సాహసం కావాలి. అంత మాత్రమే కాదు, తాను ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు హీ వాజ్ హైలైటింగ్, హీ వాజ్ ఎక్స్పోజింగ్ ద వెరీ సిన్ ఆఫ్ ద పీపుల్. సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఒకటి లోబడటం అయితే, రెండవది లోపములను ప్రకటించేవాడు. ఈ రోజున సూతింగ్ వర్డ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే సంఘాలు నిండాల, జనాలు రావాలి కాబట్టి మంచిగా ఈ లోక తేనెతో కూడినటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. కానీ పౌలు చాలా స్పష్టంగా అంటాడు కదా, అంత్య దినాలలో జనులు దురద చెవులు గలవారే. పీపుల్ లుక్ ఎట్ ది క్వాంటిటీ బట్ స్క్రిప్చర్ స్పీక్స్ అబౌట్ ద క్వాలిటీ. ఈ రోజున మనం లెక్కను చూస్తాం, కానీ వాక్యము నాణ్యత గురించి మాట్లాడితే, పొట్టులాగా ఎగిరిపోయే లెక్క ఎంత ఉంటే ఏం లాభం. యేసు క్రీస్తు ప్రభువారు ఫలానా పరిస్థితులు గుండా, శ్రమలు గుండా మనల్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అంతం వరకు సహించి, బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని ఆయన అభినందించగలిగేటువంటి విశ్వాస జీవితము, నాణ్యతతో కూడినటువంటి జీవితాన్ని తీసుకురావటమే సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి నాణ్యత కలిగిన విశ్వాసులు ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఒకడున్నా, దట్ వుడ్ బికమ్ అ గ్రేట్ చర్చ్, దట్ వుడ్ బికమ్ అ పవర్ఫుల్ చర్చ్. ఎందుకంటే భూమిని తలక్రిందులు చేయవారు వచ్చుచున్నారు అని వేల మందిని చూసి అనలా, కేవలం 12 మందిని చూసి అన్నారు. ఒక 12 మంది భూమిని తలక్రిందులు చేయగలిగితే, విత్ వన్ ఫెయిత్ఫుల్ బిలీవర్, విత్ వన్ కమిటెడ్ బిలీవర్, విత్ వన్ క్వాలిటేటివ్ బిలీవర్, ఈవెన్ వీ కెన్ టర్న్ అట్లీస్ట్ the world that we live in, or the community that we live in, upside down. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని తలక్రిందులుగా చేయగలిగేటువంటి వాస్తవం. ఆమోసు జనాల్ని పోగు చేసుకోవటానికి సేవ ప్రారంభించాలి. ఆమోసు ఆలోచన సంఘము కట్టడం కాదు,
ఆమోస్ ఆలోచన సంఘంలో కప్పల్లాగా జనాలందరిని వేసుకొని పోగేసుకోవటం కాదు. ఆమోసు ఆలోచన ఏంటంటే, ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తా, వింటే వినండి, లేకపోతే పోండి, నాకు సంబంధం లేదు. నా పని నేను నేను నిర్వర్తిస్తా, నా పనిని నేను చేస్తా. దిస్ ఈజ్ వాట్ మై కాల్ ఈస్ అండ్ దిస్ ఈజ్ వాట్ మై పర్పస్ ఈస్. అలాగూ తాను మొహమాటము లేకుండా, సిగ్గుపడకుండా నిలవబడినటువంటి సేవకునిగా మనం చూస్తూ ఉంటాం. అందుకే తిమోతితో అంటూ ఉన్నాడు, 2 తిమోతి 2వ అధ్యాయం 1-7 వచనాల్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 17-19లో చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఇనుప స్తంభంలాగానే నేను చేస్తా. అంటే దానికి అర్థం ఏంటంటే, మనము ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్, ఒక సేవకుడు లేక ఒక విశ్వాసి సువార్త చెప్పటానికి లోకంలోకి వెళ్తున్నాడంటే, ఎవరు నిన్ను పిలవలా, ఎవరు నేను దండేసి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి నాకు సువార్త చెప్పని అనలా. వీఆర్ అన్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. వారు ఆహ్వానించినటువంటి ఒక మనుషులం మనం, అతిథులం మనం. కాబట్టి ఆడకు పోయిన తర్వాత మనం అతిథిగాము, వారి పాపం గురించి మాట్లాడటానికి వచ్చామంటే వచ్చేది దండలు కాదు, చెప్పులతో కూడిన దండలే వస్తాయి. ఎందుకంటే కారణము సువార్త అంత కఠినమైనటువంటిది. అంటే వాక్యముని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే సేవకుడు తన పనిని ఖచ్చితంగా జరిగిస్తూ ఉన్నట్లే. ఆమోసు నేర్చుకున్న సత్యం, అది ఎరికో అయితే ఏంది, అది నినివే అయితే ఏంది, అది ఇజ్రాయెల్ అయితే ఏంది, అది ఎవడైతే నాకేంటి, దేవుడు బొమ్మన్నాడు, నేను చెప్తా, వింటే వినండి, చంపితే చంపండి, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఇట్ ఈస్ మై వర్డ్ దెన్ ఐ కెన్ కాంప్రమైజ్. బట్ ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాటలు అయితే నేను రాజీ పడతా, నా మాటలు కాదు కదా, ఇచ్చినోడి మాటలు. ఆయన చెప్పినట్టు చెప్పటం నా కర్తవ్యం. లేకపోతే నేను ఒక రోజున ఆయన సన్నిధిని నిలవబడాలా, నేను కాకపోతే ఇంకోటి వస్తాడు. హీల్ బి ఫెయిత్ఫుల్ అండ్ ఐ విల్ బి అన్ఫెయిత్ఫుల్, బేరింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై కాంప్రమైజ్. సెకండ్ రియాలిటీ, మేనిఫెస్టింగ్ ద సెన్స్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క పాపములను తాను ఎలాగూ విప్పి చూపించాడో, కళ్ళ ముందు పెట్టాడనేటువంటి మాట మనం చూస్తాం. 23వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5-21 అధ్యాయం 21-24 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు కదా, మీ పండుగలు నాకు అసహ్యంగా ఉన్నాయి, మీ కంఠ ధ్వనులు నాకు వినాలనిపించట్లా, అసలు మీ వాయిద్యాలు నా దగ్గర నుంచి పక్కకు తీసేసేయండి, అసలు మీదంతా గోలలాగా ఉంది, భక్తి కనిపించట్లా, మీదంతా పైన కనిపించేటువంటి ఆహ్లాదమే ఉంది, బట్ యు ఆర్ రోటన్ ఇన్ ఇన్సైడ్. మీ హృదయాలు అనేటువంటివి చాలా కుళ్ళు పట్టి నీచంగా ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బేర్ యూ అట్ ఆల్. ఏ సేవకుడైతే రాజీ పడకుండా ఒక సంఘంలో అలాగ నిలవబడతాడో, ఇప్పుడు చూసేటువంటి క్రైస్తవ్యంలో చాలా మటుకు రాజీ పడేవారు మనకు కనిపించారు. సేవకుడే కరెక్ట్గా ఉంటే సంఘం కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. సేవకుడు కరెక్ట్గా నడిపించగలిగితే సంఘము ఖచ్చితంగా నడవగలిగిద్ది. ఆ సంఘమే కుటుంబాలుగా ఉంటాయి, ఆ కుటుంబాలే సమాజంలో ఉంటాయి, సమాజము దేవుని కొరకు నిలవబడుతుంది. సో ఈ రోజున ఇఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ compromises in the world, you're not just compromising by yourself or within yourself, you're leading the entire church into the darkness and into the judgment of God. So second reality. And third reality, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము మనం గమనించగలిగిన ఆలోచన మరలా ఇందాక ఉపయోగించినటువంటిది, యెహోవా సెలవిచ్చునదేమనగా. దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు, కానీ దాంట్లో ఒక ఆలోచన ఏంటంటే, హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ పర్సీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సమూయేలు పరిచర్య ప్రారంభించినప్పుడు, లేక ఇంకా బాలుడుగా ఉన్నప్పుడు, మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ వెరీ రేర్ అట్ ద టైమ్. అంటే దేవుని వాక్యం అంట ఆ దినాల్లో చాలా కొరతగా ఉందంట. ఈవెన్ ఈలై కుడ్ నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఏలీకి కూడా దేవుని మాటలు, దేవుని స్వరం రావట్లే. అంటే దేవుడు ఎవడితో మాట్లాడుతుంటే బాగా అనుభవము, బాగా పెద్ద సేవకుడు, బాగా ముసలోడు, బాగా ఎంటుకలన్నీ తెలబడిపోతే అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు అనేటువంటి అపోహలో మనం ఉంటే, అలాంటి వాడికి అసలు దేవుడి మాట వినిపించాల. మరి ఎవడికి వినిపించిందంటే, బాలుడు. పరిచర్య అనే పదం కూడా ఇంకా రాయలా, అంటే ఏంటో తెలియదు, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అండ్ గాడ్ చోస్ టు స్పీక్ విత్ అ పర్సన్ హూ కుడ్ సే హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా వినటానికి అని చెప్పినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. ఆ రోజు నుంచి ప్రవక్తల పరిచర్య మొదలవగా తర్వాత మనం చూస్తూ ఉంటాం, బిఫోర్ దే ప్రీచ్డ్ దే వర్ ఏబుల్ టు పర్సీవ్ వాట్ దే ఆర్ ప్రీచింగ్.
వారు చెప్పకముందు, బోధించకముందు వారు చెప్పేటువంటిది ఏంటో అర్థం చేసుకున్నారు. సో మూడవది సేవకునికి ఉండాల్సిన లక్షణం, ఆమోసుకున్నటువంటి లక్షణము లోతైన విచక్షణ కలిగిన వాడు. లోబడినటువంటి వాడు, లోపాలను చూపించిన వాడు, లోతైన విచక్షణ కలిగినటువంటి వాడు. దేవుని వాక్యం పట్ల, దేవుని సత్యం పట్ల క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి, దేవుని స్వరాన్ని గ్రహించగలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున మనం అనుకుంటాం విశ్వాసులే పడిపోతున్నారని, బట్ సేవకులు కూడా దే వర్ అనేబుల్ టు కాంప్రిహెండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అండ్ వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ దిస్ ఎయిర్. యుగ సంబంధమైన దేవత యొక్క స్వరానికి, ఈ సర్వోన్నతుడైన దేవుని యొక్క స్వరానికి మధ్య విభేదాన్ని, తేడాన్ని కూడా చూడలేనటువంటి దుస్థితిలో ఈ రోజున ఉండటాన్ని చూస్తాం. అండ్ ఆల్ ద కల్స్ దట్ ఎమర్జ్ ఇన్ క్రిస్టియానిటీ, వారి యొక్క రూట్ ఏంటి, వారి యొక్క భావజాలాలు ఏంటి, వారి పునాదులు ఏంటి, క్రైస్తవ లోకంలో ఉన్న అన్ని తప్పుడు శాఖల యొక్క ప్రాథమిక వాక్యం ఏంటి అని అంటే మళ్ళీ బైబిలే. సాతాను యేసయ్యని శోధించడానికి తీసుకొచ్చిన వాక్యమే, హవ్వని శోధించడానికి ఏదైనా వనంలో తీసుకొచ్చిన వాక్యమే. ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ ట్విస్టెడ్, ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ యూస్డ్ టు ఈవెన్ divert the person from the very path of God. We ought to be a people with a clear perspective, with an outstanding perspective, or with an outstanding perception of God. దేవుని గురించి క్లారిటీ నాకు ఉండాలి. లేకపోతే ఏమైతుందో తెలుసా, ఈ రోజున రకరకాల మంది లేఖనాల్లో తప్పులు ఉన్నాయని మనకు చూపించి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రశ్నలకి జవాబు ఇవ్వలేని స్థితిలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏముందో నాకే సరిగ్గా తెలియదు, ఎలా హ్యాండిల్ చేయాలో కూడా సరిగ్గా నాకు తెలియదు. సేవకుడు వాక్యము బోధించేవాడు కాదు, వాక్యం ఎరిగిన వాడై ఉండాలి. వాక్యం పట్ల లోతైన విచక్షణ కలిగిన వాడై ఉండాలి. ఇఫ్ నాట్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ ఇన్ ద డేస్ టు కమ్. దట్స్ అ థర్డ్ రియాలిటీ. అండ్ విత్ దిస్ ఐ క్లోజ్. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 12-13 వచనాలు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు అమధ్య ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు అచ్చటనే భత్యము సంపాదించుకొనము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఏం చెప్తున్నాడంటే, ఎందుకయ్యా నీకు ఈ శ్రమలు అవసరమా? తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, తిరిగి నీ దేశానికి వెళ్ళిపో, తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపో, తిరిగి అక్కడే డబ్బులు సంపాదించుకో. అడుక్కొని బతకొచ్చు కదా, ఇలా సేవకునిగా ఇక్కడికి వచ్చి అడుక్కుంటూ సువార్త చెప్పుకుంటూ బ్రతకటం కంటే. ఆ రోజున ప్రవక్త పట్ల తనకున్న భావజాలం ఏంటంటే అమధ్యకి వాక్యాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ భావం అప్పుడు ఉంది, ఆ భావం ఇప్పుడు ఉంది. ఉండటానికి గల కారణం అలాంటి వారు కూడా ఉన్నారు. వాక్యాన్ని నమ్ముకొని బ్రతికేవారు, వాక్యం మీద డబ్బులు ఏరుకునేవారు, వాక్యాన్ని సహితము వారి కడుపు నింపుకోవటానికి రాజీ పడేటువంటి సేవకుల మధ్య సంఘాలు ఈ రోజున జీవించటానికి ఎంత సతమతం అవుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఆమోసుకు చెప్తున్న మాట, నీవు అక్కడికి వెళ్ళి భత్యము సంపాదించుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి తినొచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని అంటే, అప్పుడు ఆమోసు పలికిన మాట, నేను ప్రవక్తనే కాదు, ప్రవక్త కుమారునే కాదు, ప్రవక్త యొక్క శిష్యుని అంతకన్నా కాదు, ఎక్కడో మేడి పొలంలో ఏరుకుంటున్నటువంటి నన్ను దేవుడు పిలుచుకున్నాడు. నీ డబ్బు కోసం నేను రాలా, నువ్వు పెట్టే భత్యం అన్నం కోసం నేను రాలా, నేను పుట్టకూటి కోసము నేను సేవ చేసుకోవట్లా. ఇది దేవుడు పిలిచినటువంటి పిలుపు. పిలిచినవాడు పోషిస్తాడు, పిలిచినవాడు అన్నం పెడతాడు. ఇఫ్ యు రీడ్ ది హిస్టరీ ఆఫ్ ఇస్రాయల్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఆమోస్, నన్ వేర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫుడ్ టు ఆమోస్ ఇన్ దోస్ డేస్. అన్నం కూడా పెట్టలేదంట ఎవరు. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా ఆమోసుని తీసుకెళ్లారంట. ఆమోసుని దేవుడు అలా అనుమతించడం గల కారణము, అతడు దేవుని కోసం సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని కోసం సేవ చేస్తున్నాడా? కడుపు నింపుకోవటానికి 4 రాళ్ళు వెనకాల వేసుకోవటానికి, దండలు వేయించుకొని, శాలువలు వేయించుకొని, చప్పట్లు కొట్టుకోవటానికి అతడు సేవ చేస్తూ ఉన్నాడా అనేటువంటి ఆ తర్ఫీదులో జరిగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే, నేను వచ్చింది నీ కోసంగా, నేను వచ్చింది నువ్వు ఇచ్చే డబ్బుల కోసంగా. నీ డబ్బులు నాకు అవసరంలా, నీ అన్నం నాకు అవసరంలా, మనుషులు నన్ను పోషించకపోయినా అవసరంలా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచింది ఆయన, పోషించేదైనా, చూసుకునేదైనా, బట్ ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ షేరింగ్ ద వర్డ్. దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ గాడ్ కాల్ మీ టు షేర్ ద వర్డ్. ఇది దేవుడు నన్ను వాక్యం చెప్పటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. ఇదే నా స్థలం, ఇదే నా పిలుపు, ఇదే నా ఏర్పాటు. మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయకపోండి, నేను వాక్యాన్ని చెబుతా, ఇక్కడే చేస్తా. అదే అమధ్య చేతుల్లో తర్వాత హతసాక్షిగా మారిన ఆమోసును మనం చూస్తాం. కడుపు కాలింది కానీ పిలుపును వదులుకోవాలి.
ప్రాణం పోయింది కానీ స్థలాన్ని ఉడుకోవాలి. సేవకుడు అని అంటే వాక్యమే చాలా స్పష్టంగా చెప్పే సేవకుని పక్కన పెట్టండి. విశ్వాసం అంటేనే నేను అనేవాడిని లేకుండా నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అని యేసయ్య అన్నాడు. సిలువ పెట్టుకొని శవపీఠికను మీద తీసుకొని ఎప్పుడైనా పోతా. అందుకనే జార్జ్ వైట్ఫీల్డ్ ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు నిజంగా హతసాక్షులు అవ్వాల్సిన అవసరం లేదు, అయినా అవ్వకపోయినా పక్కన పెట్టండి, బట్ డెవలప్ ది యాటిట్యూడ్ ఆఫ్ మట్టైర్. అంటే అట్టి వైఖరిని మీలో మీరు పెంపొందించుకోవాలా. విచ్ మీన్స్ ఐ విల్ బి రెడీ ఈవెన్ టు డై ఫర్ ద ల్యాండ్. దేవుని కొరకు మరణించటానికైనా సిద్ధపడతా. మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, ఇక నిలబడి ఇలాంటి మాటలు బాగా చెప్పొచ్చు, కానీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దట్ వుడ్ బి ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబిలిటీస్లో నిలబడటానికే కదా మన సేవకులంది. అలాంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్ళి నిలబెట్టుకోవటానికే కదా దేవుడు సేవకు ఏర్పాటు చేసుకుంది. క్యాపులు పెట్టుకొని, గ్రాడ్యుయేషన్ తీసుకొని, సర్టిఫికేట్. ఈవెన్ ఈ టైంలో మరలా ఇంకో మాట, దాన్ని నెగిటివ్గా తీసుకోకండి, కానీ పెద్ద సర్టిఫికేట్స్కి ఉపయోగం లేదు. సర్టిఫికేట్ని తీసుకుపోయి బీరువాలో పెట్టుకోవటానికి మించి పెద్ద ఉపయోగం లేదు. డిగ్రీలతో అంతకన్నా పెద్ద ఉపయోగం లేదు. ఎందుకు అని అంటే అంతము వరకు నువ్వు ఎలా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తావు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని డిగ్రీస్ ఉంటే ఏం లాభం, ఎన్ని పిహెచ్డీలు ఉంటే ఏం లాభం. సేవకుడు నిలవబడ్డా నిలవబడలేదా, రాజీ పడ్డా దేవుని కోసం సత్యవాక్యాన్ని అలాగునే బోధించాడా. నాలుగోది సింపుల్గా చెప్పాలంటే లొంగనివాడు. సో 4 విషయాలు సేవకుడు కలిగి ఉండాల్సినటువంటిది. దేవుడికి లోబడిన వాడు, లోపాలను ప్రకటించిన వాడు, లోతైన విచక్షణ కలిగిన వాడు, దేనికి లొంగనివాడు సేవకుడు. దేనికైనా లొంగితే, డబ్బుకైనా దేనికైనా లొంగే అవకాశము నాలో ఉంటే, అలా లొంగే అవకాశాన్నే నేను లోపరుచుకొని, పౌలు అంటాడు కదా, నేను మీకు ప్రకటించి భ్రష్టుణ్ణి అవ్వకుండానట్లు నా శరీరాన్ని నల్లగొట్టుకొని లోపరుచుకుంటున్నాను. నా శరీరము నా మాట వినాలి, మనుషులు పరిస్థితులు నా అదుపులో ఉండాలా. వాటికి లొంగిన రోజున నా సాక్ష్యం పోయింది. వాటికి లొంగిన రోజున నా పిలుపుని విడిచిపెడతా. ఈవెన్ ఇట్ మైట్ బి యువర్ వైఫ్, ఈవెన్ ఇట్ మైట్ బి యువర్ హస్బెండ్, ఇట్ మైట్ బి ఎనీ వన్ ఇన్ ద వరల్డ్, గాడ్ అండ్ క్రైస్ట్ మస్ట్ బి ద టాప్ మోస్ట్ ప్రియారిటీ. నేను లోకాన్ని సేవించటానికి లోక సేవకుడిగా రాలా, దేవుణ్ణి లోకములో సేవించటానికి దేవుని సేవకునిగా వచ్చా. భార్య అయినా, తల్లైనా, తండ్రైనా, అన్నైనా, ఎవడైనా సరే దేవుడు చెప్పిందే నేను వెంట పక్కన పెడతాను కూడా సిద్ధపడతా. దిస్ వుడ్ బి ఎ రాడికల్ మైండ్ సెట్, బట్ దట్స్ ఎ స్క్రిప్చురల్ మైండ్ సెట్. మనుషులు దాన్ని ఏదో అనుకుంటారు, కానీ అదే దేవుడు చెప్పినటువంటి మాట, అదే యేసయ్య పాటించినటువంటి మాట. అట్టి యోగ్యత మనం కలుగుండాలి. ఈ రోజున అనర్హులము, అయోగ్యులము. ఆమోస్ని ఎలాగైతే దేవుడు పిలుచుకున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు అలాగనే పిలుచుకున్నాడు. దేవుడికి లోబడదాం, లోపాలని మొహమాటం లేకుండా ప్రకటిద్దాం, లోతైన విచక్షణతో దేనికి లోబడకుండా ముందుకు కొనసాగుదాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక మాటనే మనం వినాలా, బలా నమ్మకమైన నా మంచి దాసుడా. అండ్ దట్ వుడ్ బి ద క్లాసికల్ అవుట్స్టాండింగ్ టెస్ట్ మనీ దట్ వీ కుడ్ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ రిమెంబర్ ఆల్వేస్, వన్ డే యూ షల్ స్టాండ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమోస్ అంటూ ఉన్నాడు, ప్రిపేర్ యువర్ లైఫ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు నిలవబడటానికి, నీ జీవితాన్ని సిద్ధపరచుకోవటానికే ఈ సమయం. అందరూ అలా ఉన్నారని నేను కూడా ఉంటే కాని పని. లెట్ us be like Christ, as Paul says, let this mind be in you which was also in Christ Jesus. క్రీస్తు యేసున కలిగిన మనసును కలుగుందాం, క్రీస్తుని ధరిద్దాం, క్రీస్తుని సైనికుల వలె వాక్యాన్ని ప్రకటిద్దాం, తుది శ్వాస వరకు క్రీస్తుని స్మరిద్దాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.